వెల్కమ్ టు ద సెషన్. స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో జరిగే అన్ని పోటీ పరీక్షలకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. మరి దానిలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి, మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్? ఫస్ట్ వీ హ్యావ్ టు చూస్ దట్ స్మాలెస్ట్ నెంబర్. ఆ స్మాలెస్ట్ నెంబర్ దేంట్లో? ఇంటిజర్స్లో. ఆ ఇంటిజర్స్లో దేన్ని? పాజిటివ్ నెంబర్ని మాత్రమే తీసుకున్నట్లయితే, if we consider only positive numbers among them, which is the smallest number? అది మనకు అడిగిన ప్రశ్న. ఇంటిజర్ అయి ఉండాలి, పాజిటివ్ అయి ఉండాలి, అది అనమాట పాజిటివ్ ఇంటిజర్. నెగిటివ్ ఇంటిజర్ అనుకోండి, మనం -100 అని పెట్టవచ్చు. ఇక్కడ మనం పాజిటివ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 1 నుంచి. కాబట్టి పాజిటివ్ ఇంటిజర్స్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదే నెగిటివ్ ఇంటిజర్లో ఇక్కడ ఉన్న నెంబర్లో ఏది చిన్నదంటే -100 అని పెట్టవచ్చు అనమాట. ఒక నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 250 డివైడెడ్ బై 0 ఈక్వల్ టు హౌ మచ్? మనకి ఇప్పుడు కూడా డివిజన్లోకి వెళ్ళేసరికి చూడండి, ఇక్కడ జీరోతో డివిజన్ అనేది పాజిబుల్ అయినా అదొక్కటి ఆలోచించండి జాగ్రత్తగా. జీరోతో డివిజన్ అనేది నాట్ పాజిబుల్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది నాట్ డిఫైన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద యూజువల్ ఫార్మ్ ఆఫ్ 100 into b 10 into c plus a is. ఇందులో దేనికి అది యూజువల్ ఫామ్ అవుతుందని అడిగాడు అనమాట. CAB యొక్క యూజువల్ ఫామ్ ఏంటో చూద్దాము ఒకసారి. CAB అంటే, సో సి అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 1s 10s 100s ప్లేస్లో ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా అర్థం? 100 into c అని అర్థం అనమాట. సో 100c ప్లస్ మరి ఏ అనేది ఏ ప్లేస్లో ఉంది? 10s ప్లేస్లో. సో కాబట్టి 10 into a దట్ ఈజ్ 10a ప్లస్ బి అనేది ఏ ప్లేస్లో ఉంది? 1s ప్లేస్లో, కాబట్టి b1b. సో దట్ ఈస్ ద యూజ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ CAB, 100c ప్లస్ 10a ప్లస్ b. మరి ఆ విధంగా తీసుకుంటే ఇది ఎవరి యొక్క జనరల్ యూజ్ఫుల్ ఫార్మ్ అయి ఉంటుంది? ఇక్కడ 100b ప్లస్ 10c ఇంటూ a అనేది 100ని 10 ఇలా మనం అరేంజ్ చేస్తే ఇక్కడ BCA. సో b అనేది 100తో ఇంటూ చేయబడుతుంది, c అనేది 10తో, a అనేది 1తో కదా. కాబట్టి ఇక్కడ BCA అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. సో BCA అనేది మనకి ఇక్కడ ఉంది ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ద స్మాలెస్ట్ నెంబర్ ఆన్ బిలో నెంబర్ లైన్ ఈజ్. ప్రజెంట్ ఈ నెంబర్ లైన్ పైన ఉన్న వాటిలో స్మాలెస్ట్ నెంబర్ అనగానే మనకి ఎప్పుడు కూడా చూడండి, జీరోని మనకి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి జీరోకి లెఫ్ట్ సైడ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ తాలూకు వాల్యూ అని చూడండి, ఇక్కడ -1 -2 -3 -4లో. సో -4 దీన్ని ఇప్పుడు కూడా బారోయింగ్ వాల్యూగా తీసుకోవాలి. 4 రూపీస్ బారోయింగ్ చేసేవాడిని 1 రూపీ బారోయింగ్ చేసేవాడితో పోలిస్తే సో ఈ కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నట్టే కదా. బారోయింగ్ పెరుగుతున్న కొలది ఆడి వాల్యూ తగ్గిపోతుంది. ఎవరి వాల్యూ తక్కువ ఉంటే వాడే స్మాలెస్ట్ నెంబర్. కాబట్టి ఇక్కడ -4 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. దట్స్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్? పర్ఫెక్ట్ క్యూబ్ అనేది ఏమడిగాడు ఇందులో? మనకి 36, 81, 900 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి 216 అనేది 6 యొక్క పర్ఫెక్ట్ క్యూబ్. 6 చూడండి, 6^3 ఈక్వల్ టు 216 కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, డివిజిబిలిటీ రూల్ పైన అడిగిన ప్రాబ్లం. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 51 దెన్ ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై హూమ్ ఆర్ విచ్ నెంబర్స్ అని అడిగాడు. ఇక్కడ ఏదో ఒక నెంబర్, ఒక పెద్ద నెంబర్ ఉందనమాట. అది ఆల్రెడీ 51తో డివిజిబుల్ అయ్యి ఉందనమాట. 51తో డివైడ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఆ నెంబర్ ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇక్కడ క్లూ ఏంటంటే చూడండి, ఏదైనా ఒక నెంబర్ని, ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా చూడండి, ఒక నెంబర్ని 51 డివైడ్ చేసిందంటే ఆ సేమ్ నెంబర్ అనేది 51 యొక్క ఫ్యాక్టర్స్ తో కూడా చూడండి, 51 యొక్క ఫ్యాక్టర్స్ తో కూడా ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. మరి 51 యొక్క ఫ్యాక్టర్స్ వీరిలో చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏబిసిడీలు ఎవరై ఉంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 51 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 6 తో డివిజిబుల్ కాదు కాబట్టి 51 అనేది ఆప్షన్ ఏ కాదు. సో 7 తో కూడా డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. మరి 3 తో 51 డివిజిబుల్ అవుతుందా? 3 17 17 3 అవుతుంది కాబట్టి ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 3తోని 17తోని డివిజిబుల్ అవ్వాలి. ఆప్షన్ డిలో మనకి 11తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ డి కాదనమాట. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఎనీ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ అనేది ఒక నెంబర్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని తెలిస్తే సేమ్ ఆ నెంబరే కాకుండా దాని యొక్క ఫ్యాక్టర్స్తో కూడా, ఆ 51 యొక్క ఫ్యాక్టర్స్తో కూడా అదే నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద క్యూబ్ ఆఫ్ 77ని క్యూబ్ చేస్తే దాని యొక్క వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని అడుగుతున్నాడు. సో మనకి 77 అంతటిని మనం క్యూబ్ చేయవలసిన అవసరం లేదు.
బట్ 77ని మనం ఎవరితో ఇంటూ చేస్తున్నాం? 77తో 3 టైమ్స్ ఇంటూ చేస్తున్నాం కదా! 3 టైమ్స్ రాసుకోండి. ఫస్ట్ మనం ఇప్పుడు కూడాను వన్స్ ప్లేస్‌లో ఉండే నంబర్స్‌ని మాత్రమే ఇంటూ చేయండి. 7, 7 జా ఎంత? 49 అండ్ అగైన్ ఇక్కడ వన్స్ ప్లేస్‌లోకి ఎవరొచ్చారు? 9. ఈ 9ని మళ్ళీ 7తో ఇంటూ చేయండి. 9, 7 జా 63. సో, నౌ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వన్స్ ప్లేస్‌లోకి ఎవరొచ్చుంటారు? ఖచ్చితంగా 3. సో, కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నౌ క్యూబ్ రూట్ ఆఫ్ 8/125 ఈక్వల్ టు హౌ మచ్? మనం 8/125 యొక్క క్యూబ్ రూట్ కట్టాలి. కాబట్టి 8/125ని మనం ఎలా రాయొచ్చు? సింపుల్‌గా 2/5 హోల్ పవర్ 3గా రాయొచ్చు కదా! 2/5ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే 8/125 వస్తుంది. మరి దీనంతటికి క్యూబ్ రూట్ ఉంది కదా! క్యూబ్ రూట్ ఈజ్ నథింగ్ బట్ హోల్ పవర్ 1/3. హియర్ 3 క్యాన్సెల్స్ 3. సో, మనకేం మిగిలింది మరి? 2/5 మిగిలింది కదా! సో, 2/5 రిమైన్స్. సో, ఆన్సర్ ఈజ్ 2/5. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఏ క్వాడ్రిలేటరల్ కెన్ బి డ్రాన్ ఇఫ్ అట్ లీస్ట్ డాష్ స్పాట్స్ ఆర్ గివెన్. ఒక క్వాడ్రిలేటరల్ మనం డ్రా చేయాలంటే మనకి ఎన్ని పార్ట్స్ ఇవ్వాలని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వాడ్రిలేటరల్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా 5 పార్ట్స్. ఖచ్చితంగా మనకి 5 పార్ట్స్ తెలిసుండాలి. అదే మరి ఒక ట్రయాంగిల్ అంటే 3 పార్ట్స్ తెలిసుండాలి. క్వాడ్రిలేటరల్‌కి అయితే 5, ట్రయాంగిల్‌కి అయితే 3. కేసెస్‌లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రిలేటరల్ స్క్వేర్ మనం డ్రా చేయాలనుకోండి. స్క్వేర్‌కి డ్రా చేయాలంటే మనకి 1 మెజర్‌మెంట్ చాలు. అర్థమైందా? అక్కడ మనకి అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఓకేనా? అదే మనకి ఒక రెక్టాంగిల్ అనుకోండి, 2 మెజర్‌మెంట్స్ చాలు. సో, కాబట్టి అలాగనమాట. అదే మనకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌కి మనం డ్రా చేయాలనుకోండి, 1 మెజర్‌మెంట్ చాలు. 1 సైడ్ చాలు. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటాయి స్పెషల్ కేసెస్. బట్ క్వాడ్రిలేటరల్ అన్నాడంటే ఖచ్చితంగా మనకి 5 మెజర్‌మెంట్స్ కావాలి. అదే ట్రయాంగిల్ కావాలంటే మనకి 3 మెజర్‌మెంట్స్ కావాలన్నమాట. x ఈక్వల్ టు 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 5 ఇంటూ 7 ఇంటూ 35. దెన్ ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x. మనం యొక్క x యొక్క వాల్యూనంతటికి కూడా మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు కదా! సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మరి? దీనంతటికి స్క్వేర్ రూట్ మనం కట్టాలి కాబట్టి దానికి స్క్వేర్ రూట్ డ్రా చేశాను. అయితే మనకు తెలుసు స్క్వేర్ రూట్ లోపల ప్రతి 2 ఈక్వల్ నెంబర్స్‌కి బదులుగా ఒక్కొక్క నెంబర్‌ని మనం బయట తీసుకొని ఇంటూ చేయాలి. మరి ఇక్కడ 35 అనేది చూడండి, ఇక్కడ ఇదొక కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఆ 35ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 5 ఇంటూ 7గా రాసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ప్రతి నెంబర్‌ని కంపేర్ చేయండి. ఎవ్రీ 2 ఈక్వల్ నెంబర్స్‌కి ఒక్కొక్క నెంబర్‌ని బయట తీసుకోవాలి. ఇక్కడ 2 2s ఉన్నాయి కాబట్టి ఒక సింగిల్ 2ని బయట తీసుకున్నాను. అలాగే 2 3s ఉన్నాయి కాబట్టి 1 3. అలాగే ఈ 5కి ఈ 5కి 1 5. అలాగే ఈ 7కి ఈ 7కి ఇంటూలో ఉన్నాయి కాబట్టి 1 7. నౌ మల్టిప్లై ఆల్ దీస్ నెంబర్స్. సో, 2 3 జా 6, 6 5 జా 30 అండ్ 37 జా 210. సో, అవర్ ఆన్సర్ ఈజ్ 210. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ బి. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 24. వరుసగా వచ్చే 3 నంబర్స్‌ని యాడ్ చేస్తే మనకి 24 వచ్చిందట. వాటిలో మరి మిడిల్ నెంబర్, వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్ అని అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఆప్షన్స్ ద్వారా చేస్తే చాలా ఈజీగా చేయొచ్చనమాట. జనరల్‌గా ప్రాసెస్ కూడా చేయొచ్చు, ఆప్షన్స్ కూడా చేయొచ్చనమాట. అంటే దీని అర్థం ఏంటి, మనకి వరుసగా వచ్చే 3 నంబర్స్‌ని యాడ్ చేస్తే 24 రావాలి. ఒకవేళ మనకి ఆప్షన్ ఏ అనేది ఒకవేళ కరెక్ట్ అయిందనుకోండి. మరి ఆప్షన్ ఏ కరెక్ట్ అయినట్లయితే అప్పుడు ఏమవ్వాలి? మరి 7 అనేది మిడిల్ నెంబర్ అంటున్నాడు కాబట్టి, సో, దాని బిఫోర్ నెంబర్ 6, 7, 8. మరి ఈ మూడిటిని యాడ్ చేస్తే మనకి 24 వస్తుందా? చెక్ చేద్దాం. 6, 7, 13, 13 అండ్ 8 21. సో, ఇది ఆప్షన్ ఏ అనేది కాదని తెలిసిపోతుంది. ఆప్షన్ బి చెక్ చేద్దాం. 8 దాని బిఫోర్ నెంబర్, ఇది మిడిల్ నెంబర్ కాబట్టి బిఫోర్ నెంబర్ 7, దాని తర్వాత నెంబర్ 9. యాడ్ చేయండి స్పీడ్‌గా. 7 అండ్ 8 15, 15 అండ్ 9 24. సరిపోతుంది కదా! సో, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాడిచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా మిడిల్ నెంబర్‌ని ఇచ్చాడు కాబట్టి బిఫోర్ నెంబర్ అండ్ నెక్స్ట్ నెంబర్ తీసుకొని యాడ్ చేశామనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెడ్త్ బై 4 మీటర్స్. ఒక రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ బ్రెడ్త్ కంటే 4 మీటర్ ఎక్సీడ్ అయ్యిందనమాట, పెరిగి ఉందనమాట. సో, మనకు కాబట్టి బ్రెడ్త్ కంటే లెంగ్త్ అనేది ఎక్కువ ఉంది. ఎంత? 4 మీటర్స్ ఎక్కువ. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ దట్ రెక్టాంగిల్ ఈజ్ 84. వీటి చుట్టూ మనకి పెరిమీటర్ అంటే మొత్తం ఈ 2 లెంగ్త్స్ 2 బ్రెడ్త్స్ కూడా యాడ్ చేస్తే మనకి 84 మీటర్స్ అని మనకి ఇచ్చాడు. ఓకే. ఈ ఫార్ములా లేకుండా ఆప్షన్స్ బట్టి ఎలా చేయొచ్చు అంటే చేయొచ్చు అనమాట. మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇఫ్ ద లెంగ్త్ అనేది బ్రెడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ ఉందని తెలుసు. మరి 84 సంగతి ఏంటి? కంప్లీట్‌గా 2 లెంగ్త్స్ 2 బ్రెడ్త్స్ యాడ్ చేస్తే వచ్చేది ఇక్కడ పెరిమీటర్.
అయితే నేనేమంటున్నానంటే ఈ 84 అనేది 2 లెంగ్త్స్‌ని, 2 బ్రెడ్త్స్‌ని యాడ్ చేస్తే వచ్చేది కాబట్టి, మీరు దీన్ని మనం ఆఫ్ చేస్తే ఎంతొస్తుంది? 42 మీటర్స్. ఓకేనా? అయితే మరి ఈ 42 మీటర్స్ తాలూకా అర్థం ఏంటో చెప్తుంది తెలుసా? ఒక సింగిల్ లెంగ్త్ అనమాట. సింగిల్ లెంగ్త్ అండ్ సింగిల్ బ్రెడ్త్ యొక్క సమ్ అనమాట ఇది. ఒక లెంగ్త్‌ని, ఒక బ్రెడ్త్‌ని యాడ్ చేస్తే 42 రావాలి. అదే 2 లెంగ్త్స్, 2 బ్రెడ్త్స్ అయితే 84 మీటర్స్ అయ్యుండాలనమాట. మరి ఈ 42 మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఇందులో లెంగ్త్ అయినా, బ్రెడ్త్ అయినా తెలిసుండాలి కదా! మరి ఆల్రెడీ మనకి ఈ లెంగ్త్ పైన మనకు ప్రశ్న అడిగాడు కాబట్టి, లెంగ్త్ బదులుగా ఏబీసీడీ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా! ఇందులో ఏదో ఒకటి అవ్వాలి కదా! ఒకసారి చూద్దాం. ఒకవేళ 16 అయ్యుందనుకోండి. 16 అయ్యుంటే మనకు ఖచ్చితంగాను లెంగ్త్ 16గా తీసుకున్నట్లయితే ఇది ఒక లెంగ్త్ 16. అప్పుడు బ్రెడ్త్ ఎంత అవ్వాలి? దానికంటే 4 మీటర్స్ తక్కువ కదా! ఓకేనా? కాబట్టి ఎంత ఎంత అవుద్ది మరి? 16లో 4 లెస్ చేస్తే 12 అవ్వాలి. మరి ఈ రెండిటిని యాడ్ చేద్దాం. 16 + 12 28. కానీ మనకి కావాల్సింది ఎంత రావాలి ఇక్కడ? 42 రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదని తెలిసిపోతుంది. ఆప్షన్ బి చూడండి 19. ఒకవేళ మనకి 19 తీసుకున్నాం అనుకోండి. ఇది 19 అయితే అప్పుడు ఇదంతా 19లో నుంచి 4 రెడ్యూస్ చేయండి 15 అవ్వాలి. 19 + 15 ఎంత? 34. కాబట్టి ఇది కూడా కాదనమాట. మరి నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి 21 అనుకోండి. ఒక లెంగ్త్ 21 అయితే ఇది 21 అండి. ఇదేమో మనకి 4 రెడ్యూస్ చేస్తే 17. 21 + 17 ఎంత? 38. సో మనకు కావాల్సింది ఇక్కడ 42 రావాలి. కాబట్టి ఇది కూడా కాదనమాట. కాబట్టి 23 తీసుకుందాం ఇప్పుడు. తీసుకుంటే 23లో నుంచి 4 రెడ్యూస్ చేయండి 19. సో 23 + 19 ఎంత? 42 సరిపోతుందా? సో కాబట్టి మనకి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 120 ఈజ్ 3/5 ఆఫ్ వాట్ నెంబర్? 120 ఈజ్ అంటే 120 అనేది ఆన్సర్ అవ్వాలి అని అర్థం అనమాట. 120 అనేది ఆన్సర్ రావాలి. మరి ఏం చేస్తే 3/5 ఆఫ్ వాట్ నెంబర్? 3/5 ఆఫ్ వాట్ నెంబర్? ఆఫ్ మీన్స్ ఇంటూ. 3/5తో ఏ నెంబర్ని ఇంటూ చేస్తే దాని వాల్యూ 120 వస్తుందని అర్థం అనమాట. ఓకేనా? సో కాబట్టి 3/5 ఇంటూ, సో ఆఫ్ మీన్స్ ఇంటూ అనమాట. మరి విచ్ నెంబర్? ఫర్ ఎగ్జాంపుల్ 150 తీసుకుందాం. చూడండి స్పీడ్గా చేస్తే 5 అంతలో 5 30 సో 33 ఎంత మరి 90 వస్తుంది. మనకి 120 రావట్లేదు. సో కాబట్టి ఇది కాదు. మళ్ళీ 3/5 ఇంటూ, ఇప్పుడు 200 తీసుకుందాం. మరి 5 అంతలో 200 540 మరి 43 ఎంత? చూడండి ఇక్కడ 120 వస్తుంది కదా! సో 43 120 సరిపోతుంది కాబట్టి మనకి ఆప్షన్ బి సరిపోతుంది కదా! సో కాబట్టి ఏ నెంబర్తో ఇంటూ చేయాలంటే 200తో ఇంటూ చేయాలి. నెక్స్ట్ 3/4 డివైడెడ్ బై 5/8 ఈక్వల్ టు హౌ మచ్? మనం ఎన్నిసార్లు ఫ్రాక్షన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా డౌట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి? మనం 3/4ని డివైడ్ చేయాలి ఎవరితో? 5/8తో. మరి ఫ్రాక్షన్‌తో డివైడ్ చేసే సందర్భం వస్తే ఏం చేయాలి? ఈ డివిజన్‌కి బదులుగా ఇంటూనే చేయాలి. మరి ఎలా? డైరెక్ట్‌గా ఇదే నెంబర్‌తో ఇంటూ చేస్తామా? కాదు. ఈ ఫ్రాక్షన్‌ని యొక్క రెసిప్రోకల్ తీసుకొని ఇంటూ చేయాలి. 5/8 యొక్క రెసిప్రోకల్ ఎంత? 8/5. సింపుల్‌గా రివర్స్‌లో రాయడం. పైన కింద అప్ అండ్ డౌన్ మార్చడం. అప్పుడు చూడండి ఏమవుతుంది మరి ఇక్కడ 4తో డివైడ్ చేస్తే మనకి 4 2 8. ఓకేనా? ఈ 3ని 2ని ఇంటూ మాత్రం చేయాలి. 3 2 6. కింద మనకి 5 ఒకటి మిగిలింది కాబట్టి 6/5. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.